అలాంటి అత్తయ్యే అభి ఒక మోసగత్తే. అభి లాంటి అమ్మాయికి ఈ ఇంట్లో కోడలిగా స్థానం లేదని కోప్పడి ఈ ఇంట్లో నుంచి గెంటేశారు. అభి మీద అంత ప్రేమ కురిపించిన మా అత్తయ్య గారు అంతలోనే అంత విషం కక్కడానికి కారణం ఎవరనుకుంటున్నావు? ఆయురేంద్రి. ఐరేంద్రి అవకాశం చూసుకుని బొమ్మని బొరుసుగా, బొరుసుని బొమ్మగానూ మార్చేసేంత తెలివైంది. ఐరేంద్రి అభిని ఎలా అయితే బయటికి పంపించేసిందో ఇప్పుడు నందనాని కూడా అంతే సులువుగా బయటికి పంపించేయగలదు. ఆ నమ్మకం నాకుంది. నువ్వు కూడా ఊరికే టెన్షన్ పడిపోకు. నేను నమ్మిందే నువ్వు కూడా నమ్ము. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అందరితోనూ కలిసిపోతూనే, అందరితోనూ అభిమానం పంచుకుంటున్నట్టు నటిస్తూనే వెన్నుపోటు పొడిచే మనుషుల్ని కనిపెట్టడం చాలా కష్టం. నా నోటి దురద వల్ల ఇప్పుడు జరిగిందంతా బాగేశాను. రాహుల్ మొత్తం వినేసినట్టున్నాడు. సొంత ఇంట్లో మనుషుల్ని నమ్మిస్తూ వాళ్ళని నాశనం చేసే ప్రయత్నం చేసే వాళ్ళని అసలు ఏమనాలి? వాళ్ళని ఏం చెయ్యాలి? రాహుల్ మొత్తం వినేశాడు. నన్ను ఖచ్చితంగా ఇక ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు రాహుల్? మాకేం అర్థం కావట్లేదు. వదినా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు వినిపించడం లేదు. ఒక్క నిమిషం ఆగు. నేను ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు నువ్వు మాట్లాడితే నాకెలా వినిపిస్తుంది? థాంక్ గాడ్. అంటే ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకున్నదేది నువ్వు వినలేదా? చెప్పాను కదా వదినా, చెవులో ఇయర్ బడ్స్ ఉన్నాయి. మరి నువ్వెందుకలా మాట్లాడావు? ఓహో అదా, ఎఫ్ఎంలో ఒక మంచి స్టోరీ వింటున్నా. ఆ స్టోరీ ఎండింగ్లో రచయిత ఇచ్చిన సందేశం ఉందన్నమాట. అది వింటుంటే నిజమే కదా అనిపించింది. మనకి తెలియకుండా మన కుటుంబంలోనే కొంతమంది మనుషులుండి మనకే వెన్నుపోటు పొడిచేలా చూస్తూ ఉంటే వాళ్ళని తప్పించుకోవడం చాలా కష్టం. అవును. సరే వదినా, గుడ్ నైట్. గుడ్ నైట్ కేతన. థాంక్ గాడ్. మొత్తం వినేశాడేమో అని ఎంత కంగారు పడిపోయానో తెలుసా? నీకేంటి, ఇక్కడ వర్కౌట్ కాకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నాకలా కాదు కదా. నేను ఈ ఇంటి కోడల్ని. నా నిజాలన్నీ బయటపడితే ఈ ఇంటి కోడలనే పోస్టుకే శుభం కార్డు పడిపోతుంది. థాంక్ గాడ్, రాహుల్ ఏమీ వెళ్ళలేదు.
రాహుల్, నువ్వు చిన్ననాటి ఫ్రెండ్సే కదా? నీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? నందన, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను రాహుల్ పక్కన కూర్చుంటాను. నువ్వు వెళ్ళి వేరే చోట కూర్చుంటావా? రాహుల్ పక్కన స్థానం ఎప్పటికీ నాదే. నందన, రాహుల్ గారు, మీరా? లోపలికి రండి. ఏంటి నందన, వెలుగుతూ ఆరుతూ ఆ లైట్ లాగే నీ మనసు కూడా ఆగుతూ సాగుతూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుంది. ఆ, అదేం లేదు రాహుల్ గారు. అవును, అడగడం మర్చిపోయాను. మీరు కేతన్న కలిసి బయటికి వెళ్లారు కదా, ఏం మాట్లాడారు? కేతనాతో గడిపిన ఆ కొంత సమయానికి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. అంటే మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కొన్ని విషయాలు అంతకన్నా క్లియర్గా చెప్పుకోలేమేమో అనిపిస్తుంది నందన. నేను మీకు మంచి ఫ్రెండే కదా, నా దగ్గర కూడా చెప్పకూడదా? చిన్ననాటి స్నేహితురాలు వచ్చిందన్న సంతోషం ఉన్నా చిన్నప్పుడు తనతో ఉన్న అనుభూతి ఇప్పుడు ఎందుకో కలగడం లేదు నందన. ఆ, ఎందుకని? ఎందుకో నాకు తెలీదు. చిన్నప్పటి తన ప్రవర్తనకి పెద్దయ్యాక తన ప్రవర్తనకి చాలా తేడా ఉంది. చిన్నప్పుడు తనను ఇష్టపడింది తన ప్రవర్తనను చూసి, తను మాట్లాడే విధానాన్ని చూసి, తను నాతో మెలిగిన పద్ధతిని చూసి. పెద్దయ్యాక కేతనలో నాకు ఆ పద్ధతి కనిపించట్లేదు. ఎందుకంటే కేతన నీకు నిజమైన చిన్ననాటి స్నేహితురాలు కాదు కాబట్టి. మనుషులెప్పుడూ ఒకేలా ఉంటారనుకున్నాను, కానీ చిన్నప్పుడుండే విధంగానే పెద్దయ్యాక కూడా ఉంటారంటావా? పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు మారిపోతుంటారంటావా? ప్రతి మనిషికి మనస్తత్వం అనేది ఒకటి ఉంటుంది రాహుల్ గారు. అది వయసుతో పాటు అంత త్వరగా మారదు. మారే సంఘటనలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటప్పుడు కేతన మాత్రం చిన్నప్పట్లా ఎందుకు లేదు? ఎందుకు తను మారిపోయిందంటావు? చిన్నప్పుడు తనతో ఉన్న కంఫర్ట్ ఇప్పుడు తన దగ్గర నేను పొందలేకపోతున్నాను. ఆ కేతన మీ చిన్ననాటి స్నేహితురాలిలా నటించగలుగుతుంది, కానీ మన మధ్య ఉన్న ఆ చిన్నప్పటి ఎమోషన్ని ఇప్పుడు నటించి చూపించలేకపోతోంది. నా సంగతి వదిలే, కానీ నీ చిన్నప్పుడు క్రష్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా?